9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వంశీ చైతన్య నర్సింగ్ హోమ్ కు 2016లో స్టార్ట్ చేసినాము. అక్కడి నుంచి డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్లు మంచి సపోర్ట్ చేసుకుంటా ఈరోజు ఆదరణలో నెంబర్ 1 పొజిషన్లో మేము వెళ్తున్నామంటే అది మాకు ఇక్కడ ఉండే డాక్టర్లు, ఆదోని ప్రజలు, ఇక్కడ ఆదోని డివిజన్ ఉండే ప్రజలు, నాయకులు, లీడర్స్, విలేకరులు ప్రతి ఒక్కరు అందరూ సపోర్ట్ సహకారాలతో ఈరోజు ఇంత ముందుకు పోతున్నాము. ఫస్ట్ గైనిక్ స్టార్ట్ చేసినాము, తర్వాత పీడియాట్రిషియన్ స్టార్ట్ చేసినాము, తర్వాత రీసెంట్ గా జనరల్ ఫిజిషియన్, ఆర్థో, సర్జన్ ఇవన్నీ చేసుకుని వచ్చినాము. వీళ్ళందులోనూ భాగంగా సార్ గారు మన విష్ణు తేజ సార్ అని మన ఆదోని వాసే, మంచి అస్తవస్త ఉండే చెయ్యి వాసే, ఇటువంటి ఇప్పటికీ ఎందుకు సార్ 300-400 కేసులు 400 కేసులు సక్సెస్ఫుల్ గా సర్జన్ కేసు చేసి ఈ రోజు మాకు ఆదోళనలో మంచి పొజిషన్ పేరు వచ్చిందంటే చాలా వాళ్ళు సార్ చేసిన సేవే మాకు మంచి, మా హాస్పిటల్ మంచి పేరు వచ్చింది. మళ్ళీ సారు మేము ఎవరు అంటే చాలా మంది కరోనాలో కొన్ని కేసులు కాలేకున్న కేసులు కూడా సార్ ఇక్కడ చేసినాడు. ఎందుకంటే అది మీడియాకి వెళ్ళాలన్నా కూడా వద్దన్నాను. వద్దు సార్, మనకు జనాలు వాళ్ళు జనాల నుంచి వచ్చే పొగుడుతలే మనకు రక్షణ ఉంటది, మనకు బిజినెస్ బాగుంటుంది సార్ అని చెప్పినాను. కానీ బిజినెస్ గా చూడడం లేదు. హెల్త్ ని ప్రజలకు ఎంత తక్కువలో చేసే ఎంత మంచి వైద్యం అందించాలని ఒక సంకల్పంతో ఈ రోజు వంశీచంద్ర హాస్పిటల్ ముందుకు పోతున్నది అనేది ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఉండే డాక్టర్లందరూ మా సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ మన విష్ణు తేజ్ సార్ గారు మంచి, ఎప్పుడు పిలిచినా ఏ కేసు అయినా టేకప్ చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన మంచి పేషెంట్ అటెండర్ తో కానీ అందరితో బాగా నీట్ గా ఎట్లా చేయాలని చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా పోతున్నాడు. ముఖ్యంగా వీళ్ళకి ఒక పేరు ఉంది, బ్రాండ్ ఏదంటే హోండా షోరూమ్ వాళ్ళ సార్ వాళ్ళదే, వాళ్ళ సార్ వాళ్ళ ఫాదరే నడుపుతున్నారు. మళ్ళీ అక్కడ నుంచి సార్ ఇక్కడ వచ్చారు కాబట్టి అక్కడ బ్రాండ్ ఉంది. ఇక్కడ మా వంశీచంద్ర హాస్పిటల్ కూడా ఒక జనరల్ సర్జన్ గా ఒక బ్రాండ్ గా ఈయన నుంచి వస్తుందంటే మాకు చాలా ఆనందంగా ఉందని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా డాక్టర్స్ కి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. కారణము సార్ వచ్చే సంవత్సరంలో 400 సర్జరీలు జరిగింది కాబట్టి సక్సెస్ఫుల్ గా ఏ కేసు ఇంత ఇది కాలేకుండా 400 కేసులు సక్సెస్ఫుల్ గా చేయడం అంటే చిన్న విషయం కాదు. అంటే అది నాటే జోకు. మేము కొత్తలోనే 400 కేసులు చేసినామంటే అది సారు వల్ల ఈ రోజు రావడము సంవత్సరమైంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట. సార్ కేక్ కట్ చేసుకుని సంవత్సరం. ఇంకోటి ఇప్పుడే మేడం గారు గోల్డ్ మెడలిస్ట్ జనరల్ ఫిజిషియన్ లీలా మేడం గారు అని మన డాక్టర్ దాస్ గారు వాళ్ళ సార్ కూతురే. మేడం కూడా మంచి 1 month అయింది, మంచి యాక్టివ్ గా మంచి కేసులన్నీ సక్సెస్ఫుల్ గా చేసినారు. ఐసీలో కూడా చాలా కేసులు సక్సెస్ గా చేసుకొని ముందుకు పోయినాం. మీడియా కొద్దిగా రావాలంటే ఆలోచిస్తున్నది, కానీ చాలా సక్సెస్ గా చేసింది. లీలా లీలా కదా, లీనా సారీ, లీనా సారీ మేడం. సార్ మీరు మాట్లాడారు. ఇంతకు ముందే డెలివరీ అవ్వడము, లీక్ అయిపోవడం, నీళ్ళు లీక్ అయిపోవడం, పెయిన్స్ తొందరగా వచ్చేయడము, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. రక్తం తక్కువ ఉండడం తల్లికి, మెయిన్ గా బీపీ, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మెయిన్ గా బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ డెలివరీ, ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. డెలివరీ అయిన తర్వాత ఇలా రావడానికి డాక్టర్ ముందే పసిగట్టే పరిస్థితి ఉంటుంది. నా దగ్గర ప్రీ టర్మ్ డెలివరీస్ ఒక 100లో ఒక 30-20 ప్రీ టర్మ్స్ డెలివరీస్ ఉంటాయి. బర్త్ అసెక్స్ అంటే పుట్టిన వెంటనే ఏడవకుండా వచ్చే పిల్లలే 40 నుంచి 50 మంది ఉంటారు. ఎందుకంటే డెలివరీ కష్టం అయిపోతుంది. రాత్రి ఎప్పుడో నొప్పులు వచ్చింటాయి, పొద్దునికి హాస్పిటల్ తీసుకొస్తారు, ఇక్కడ డెలివరీ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. ఎమర్జెన్సీగా ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్ కానీ వెంటనే వచ్చి ఎమర్జెన్సీగా ఏది వీలైతే అది, సి సెక్షన్ వీలైతే సి సెక్షన్, గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అది డిసైడ్ కాకుండా అక్కడికి ఇక్కడ తిరిగి వేస్ట్ చేసుకొని డిలే డెలివరీ, లేట్ గా డెలివరీ అవుతే ఏమవుతుంది, బిడ్డ లోపలనే ప్రమాదం అయిపోతుంది, బయటికి వచ్చాక ఏడవదు. దానివల్ల ప్రమాదం జరిగే పిల్లలే ఎక్కువ వస్తారు. ఇక్కడ 10 మంది పిల్లల్లో 6 మంది ఫిట్స్ వచ్చే పిల్లలే, ఎందుకంటే బయటికి వచ్చాక ఏడవలేదు వెంటనే, వాటి వల్ల వచ్చే ప్రమాదం. నా పేరు గోవర్ధన్.
హాస్పిటల్ కి ఎందుకోసం చేరినారు ఇక్కడ? నాకు ఒక 2 సంవత్సరాల నుంచి హర్నీ ప్రాబ్లం ఉండేది ఈ కడుపు దగ్గర. అది కూర్చున్నా లేచినా ఇబ్బంది పడేవాడిని. మనకి 2 సంవత్సరాల నుంచి కర్నూలుకి వెళ్ళాలని చెప్తున్నారు. కర్నూలుకి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి నేను దాన్ని అట్లే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చినాను. ఇప్పుడు మనకి వంశీ చైతన్య హాస్పిటల్ అన్న మన సారు విష్ణు తేజ్ సారు బాగా చూస్తాడంటే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయినాను. సారు బాగా రిసీవ్ చేసుకున్నాడు. సార్ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను, ఆరోగ్యశ్రీ కింద చేస్తాను, మీకు చేసుకోవడం అని చెప్పినాడు. ఆపరేషన్ కూడా బాగా చేసినాడు, ఏం ప్రాబ్లం లేదు. ఆ? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది అన్న. నిన్ననే అయింది ఆపరేషన్, నాకు ఈరోజు బాగుంది. అంటే ఇంతకు ముందు ఎక్కడ చూపించుకున్నావా? ఈ సార్ కన్సల్ట్ కావాల్సింది లేదు లేదు, ఎక్కడ చూపించావు? ఇక్కడ లేదు ఆపరేషన్. కర్నూలుకి వెళ్ళాలని చెప్పినారు కానీ పోలేదు నేను. కర్నూలు పోలేదు. పోలేదు. ఏ ఊరు నుండి వచ్చినావు? నాది ఒలగొంద మండలం కోయిల తోట. అంటే ఇక్కడ ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఏం డబ్బులు ఏం తీసుకురా, ఇంత ఫ్రీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆరోగ్యశ్రీ కిందనే ఫ్రీగానే చేసిన. ఏ హాస్పిటల్? వంశీ చైతన్య ఏ ఊరు వెళ్తున్నారు? ఆధుని. ఇక్కడికి వచ్చి 1 year అయింది. 1 year లో చాలా మోర్ దాన్ 400 కేసెస్ చేసి అన్ని సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నా ఎక్స్పీరియన్స్ లో కూడా సార్ చాలా ఓపిక, చాలా నిదానము, అందరినీ స్టాఫ్ కూడా బాగా ట్రీట్ చేస్తారు. పేషెంట్లకి బాగా కేర్ ఉంది. లాప్రోస్కోపిక్ అంటే సార్ చాలా బాగా చేస్తున్నారు. 4 years ఆడిట్ లో చేసి వచ్చినారు సార్. అక్కడ కానీ చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నారు. నాకు ఏదో ఏమైనా లాప్రోస్కోపిక్ అవసరం అంటే సార్తోనే చేపిస్తున్నాను. అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. తర్వాత ఈ హాస్పిటల్ పెట్టి దాదాపు 10 years అవుతుంది. దేవుని దయ వల్ల కరోనా టైంలో కానీ మేము సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోగలిగినాము. రమేష్ గారు ఎంతో దీనికి బ్యాక్ బోన్ లో మంచి సపోర్ట్. గైనిక్ పరంగా నేను కానీ ఆల్మోస్ట్ ఈ 10 years ఒకే లెవెల్లో రన్ చేసుకుంటా దేవుని దయ వల్ల రన్ చేసుకోగలిగినాము. మీ అందరికి కూడా తెలుసు నా సర్వీసెస్, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా దేవుడు ఇంకా మాకు ఆశీర్వదించాలని, ఇంకా వీణా మేడం కూడా కొత్తగా వచ్చారు, బాగా చేస్తున్నారు మేడం కూడా. మేడం కూడా మంచి సక్సెస్ లైఫ్ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. హాస్పిటల్ ఇంకా మంచిగా ప్రజలకు మంచి సేవ చేసే విధంగా పేరు రావాలని. డబ్బు విషయం కాదు కానీ మేము మంచి మా నేమ్ బాగుండాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం మాకు మెయిన్ ఉంది. ఇదే విధంగా దేవుడు మాకు సహకారం అందించాలని కోరుకుంటూ నేను డాక్టర్ విష్ణు తేజ, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో నేను పుట్టి పెరిగింది ఇక్కడ అయినా కూడా ఆధునిక్ రావడానికి చాలా టైం పట్టింది యాక్చువల్లీ. సో ఇది మా తాతగారి కోరిక, నేను ఆధునిక్ వచ్చి ఆధునిక ప్రజల్ని సేవ చేయాలనేది. సో ఇక్కడికి వచ్చి 1 year అయిపోయింది. 1 year లో మనం మేజర్ సర్జరీస్ 358 సర్జరీస్ చేసాము. మేజర్ సర్జరీస్ అండ్ మైనర్ సర్జరీస్ చాలానే చేసాము, అది కౌంట్ పెట్టుకోలేదు, చిన్నవన్నీ. సో ఓవరాల్ గా మనం ఆల్మోస్ట్ 450+ సర్జరీస్ అయితే ఈజీగా క్రాస్ చేసి ఉంటాము ఈ 1 year లో. కానీ ఏమంటే మనం మినిమల్ ఇన్వేసివ్ ఉంటాం. సర్జరీలు ఏంటంటే పెద్దగా కోతలు కోయకుండా మినిమం లాప్రోస్కోపీతోనే అయిపోయేలాగా ప్రతి ఒక్క కేసు ఎంతవరకు కుదిరితే అంతవరకు లాప్రోస్కోపీలు అయిపోయేలాగానే ప్రయత్నం చేస్తాం. లాప్రోస్కోపీలు అంటే బటన్ హోల్, మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే బటన్ హోల్ ఆపరేషన్. సో పేషెంట్ ఏంటంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం మాక్సిమం పేషెంట్ పెట్టుకునేది 1 రోజే ఆపరేషన్ తర్వాత, లేదంటే 2 రోజులు, అంతకుమించి మనం పెట్టుకున్న దాఖలు అయితే లేవు. సో మినిమం మెడిసిన్స్ వాడతాము, ఎక్కువ మెడిసిన్స్ పెట్టి పేషెంట్ని బాడీని బర్డెన్ చేయడం కానీ ఇలాంటివి అయితే ఏవి ఉండవు అనమాట. ఇంకోటి ఏంటంటే మనము చిన్నపిల్లల ఆపరేషన్ చేయడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఈ హాస్పిటల్లో 18 months బాబుకి ఆపరేషన్ చేసాము. 18 months. సో రీసెంట్ గానే 2 months కూడా అవ్వలేదు అది చేసి. సో బాబు కూడా యాక్టివ్గా వెళ్ళిపోయాడు. వరి బీజం ఉండింది బాబుకి. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండిందంటే చిన్నపిల్లలకి ఆపరేషన్ అంటే కర్నూలు పంపించేవాళ్ళు ఆదోని నుంచి. ప్రతి ఒక్క బాబు కర్నూలుకి వెళ్ళాల్సింది, ఏ ఆపరేషన్ కావాలన్నా కర్నూలుకి వెళ్ళాల్సింది. సో మనం ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆపరేషన్లు అన్ని అపెండిక్స్లు కానీ, వరి బీజాలు కానీ, సొంత ఆపరేషన్లు కానీ ఇవన్నీ ఏ ఉన్నా కూడా మనము ఆదోనిలోనే చేస్తున్నాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఆపరేషన్లు చాలా వరకు ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం. సో పేషెంట్ దగ్గర ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా అన్ని ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నాం అనమాట. అన్ని కొన్ని ఆపరేషన్లు మాత్రం మనకు ఆరోగ్యశ్రీ వర్తించనివి, తప్పని పరిస్థితిలో
వాళ్ళు డబ్బులు కట్టి చేయించుకోవాల్సి వస్తుంది. బట్ మాక్సిమం అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం. సో ఈ నేను ఈ పరిస్థితిలో ఉండడానికి మేనేజ్మెంట్ కి, రమేష్ యాదవ్ గారికి, మేడం కి, అందరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాలు స్టార్ట్ చేశాను. ఈ రోజుకి మా దగ్గర వచ్చి సుమారుగా 6 రోజులు అవుతుంది. ఇంకా ఇంకా ఒక 45 రోజులు ఉండాల్సి వస్తుంది. పూర్తిగా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాం. ఈ బేబీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. పూర్తిగా ప్రాణాపాయ స్థితి, వెంటిలేటర్ మీద 2 రోజులు ఉంది. ఫిట్స్ వస్తుండే, బేబీకి ఆయాసం ఎక్కువ ఉండే, బాత్రూమ్ అంతా మింగేసింది. నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల బేబీ బయటికి వచ్చిన వెంటనే ఏడవలేదు. దానివల్ల తల గాయం అయిపోయి ఫిట్స్ వస్తున్నాయి. దీనికి 2 days 3 days వెంటిలేటర్ మీద పెట్టాము, తీసి ఇప్పుడు లో ఫ్లో మీద పెట్టాము. ఇప్పుడు హుషారు ఉంది బాగా. ఈ బేబీ కూడా బయట నుంచి వచ్చింది. మనకి బయట దేశాయ్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ నుంచి గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ప్రమాదం అంటే మన దగ్గరకు వచ్చింది. ఈ బేబీ కూడా నెలలు తక్కువనే, కేజీ 600 గ్రాములు ఉంది బిడ్డ. కేజీ 600 గ్రాములు ఉంది. ఆల్మోస్ట్ సెప్సిస్ చాలా ఎక్కువ, అసలు బతకదు అనుకున్నాం. మందులు హై యాంటీబయాటిక్స్ పెట్టి నిదానంగా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఫీడింగ్ స్టార్ట్ చేసాము. మోషన్ కూడా ఆల్మోస్ట్ 2-3 days కంప్లీట్ గా స్టాప్, పొట్ట కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఫీడింగ్, మదర్ ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చేసి వెళ్ళింది. ఈ బేబీ కూడా బాగుంది. ఇది మనకు పత్తికొండ, నిన్న నైట్ వచ్చింది. పత్తికొండ నుంచి వచ్చింది బేబీ. కామెర్లు ఎక్కువ ఉన్నాయి, ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు, డల్ గా ఉంది అని వచ్చింది. ఈ బేబీ కూడా బాగుంది. ఫోటోథెరపీ పెట్టాం. బేబీ మీరు పట్టుకుంటేనే తెలుస్తుంది, చాలా స్టిఫ్ అయిపోయింది బేబీ, చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. ఇది యాంటీబయాటిక్స్ పెడుతున్నాము, కానీ వాళ్ళకి హై రిస్క్ చెప్పాము. చాలా కష్టము, కానీ ప్రయత్నిస్తున్నాము. ఈ బేబీ పర్లేదు, బాగానే ఉంది. ఆయాసం కొంచెం తక్కువ ఉంది. ఈ బేబీ 1 kg. దగ్గరకు వచ్చి చూస్తుంటే చూసుకోండి. అంతే, కేజీ 100 గ్రాములు అంతే. ఇప్పుడు ఇంకా 900 గ్రాములకు తగ్గింటారు. 10వ తేదీ నుంచి పెరుగుదల ఉంటుంది బరువు, 10వ రోజు నుంచి. నేను డాక్టర్ సందీప్ అండి, వంశీ చైతన్యలో పిడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఓకే, పుట్టిన నెలలు నిండని పిల్లలకి అన్ని ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ ఉంది, అన్ని చూస్తాం. ఇక్కడ రోజు అడ్మిషన్, ఒక నెలకి అడ్మిషన్సే 110 నుంచి 120 ఉంటాయి నెలకి. ఆరోగ్యశ్రీ సేవలు కంపల్సరీగా ఉన్నాయండి, కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అవి ఎలాంటివి అంటే, బర్త్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. వేరే హాస్పిటల్, గవర్నమెంట్ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ డెలివరీ అయినా ఈ బిడ్డ నా బిడ్డనే అన్నట్టు ప్రూఫ్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అక్కడ జస్ట్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఏ హాస్పిటల్లో అడిగినా 5 నిమిషాల్లో ఇచ్చేస్తారు. ఆరోగ్యశ్రీకి అడుగుతున్నారండి, 5 నిమిషాల్లో ఇవ్వాలి. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకి తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మీదనే అయిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు కూడా ఉండాలి. చిన్నపిల్లల డాక్టర్ అంటే ఏమి, 18 సంవత్సరాల వరకు మగపిల్లలని, 16 సంవత్సరాల ఆడపిల్లలని కదా. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులో లేనప్పుడు మనకు వర్తించదు. మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ వెళ్ళి మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ కానీ, అటాస్టెడ్ కాపీ కానీ తీసుకొని పర్మిషన్ తీసుకొని రావాలి. అది కూడా లేదంటే మనం ఏం చేయలేం. అంతవరకు మాకు ప్రొవిజన్ ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు బేబీస్ ఆల్మోస్ట్ 90% అన్ని ఆరోగ్యశ్రీలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యశ్రీ. ఎస్.